అర్జున్ ఏయ్ ప్లీజ్. నో, నేను వెళ్ళాలి. అప్పుడేనా? రాహుల్ వచ్చేస్తాడు, ఇప్పటికే లేట్ అయింది. ప్లీజ్ ఇంకాసేపు ఉండొచ్చుగా. నో, రాహుల్ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. నీతో ఉంటే నాకు టైమే తెలియడం లేదు. అలాగే అనిపిస్తుంది. వెళ్తాను. ఓకే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, బాయ్. బాయ్. ఏంటి రాహుల్ ఆలోచిస్తున్నావు? ఫీల్ అవుతున్నావా? మనం చేసింది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. మనమేం చిన్నపిల్లలం కాదు. మన ఇద్దరికి పెళ్ళైపోయింది. ఒకరినొకరం కావాలనుకున్నాం, అన్నీ తెలిసి నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. కావచ్చు, కానీ చూడు రాహుల్, ఇది యాక్సిడెంటల్ గా జరగలేదు. మనిద్దరం కావాలనే ఒకటయ్యాం. ఇవన్నీ మర్చిపో, వెళ్ళి స్నానం చెయ్యి. బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చెప్పానుగా, వెళ్ళు. మరి ఇంత సెన్సిటివ్ ఏంటి? అమ్మయ్యా, రాహుల్ ఇంకా రాలేదు. ఏమండి, ఏంటి అదోలా ఉన్నారు? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. వెళ్ళి స్నానం చేసారండి, వేడిగా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. ఎందుకు తినలేదబ్బా? పెట్టిన క్యారియర్ పెట్టినట్టే ఉంటుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువైంది అంటున్నారు కదా, అందుకేనేమో. అంతా అయి ఉండొచ్చు. రాహుల్ని మోసం చేస్తున్నానా? నా విషయంలో రాహుల్కి అనుమానం వచ్చుంటుందా? అమ్మో, నేను తప్పు చేశానని తెలిస్తే ప్రియా ఏమనుకుంటుంది? తనకి ఈ విషయం తెలిస్తే? అంజలి ఏం చేస్తుంటుంది? నేను చేసింది కరెక్టేనా? అయినా అంజలి విషయంలో నాకెంత మాత్రం బాధ్యత లేదు కదా. ఏమైనా అంజలి చూసుకుంటుంది. రాహుల్ ఎందుకలా ఉంటున్నాడు? నేను పంపిస్తున్న క్యారియర్ తినట్లేదు. ఏమై ఉంటుంది? అర్జున్ని కానీ కలిశాడా? నా గురించి ఏమైనా తెలుసుంటుందా? అంజలితో తిరిగితే ఆనందానికి ఆనందం, సుఖానికి సుఖం దక్కుతుంది. అందం ఉంది, డబ్బుంది, ఒక్క రూపాయి ఖర్చు ఉండదు. నో ప్రాబ్లం.
అర్జున్ విషయం అయి ఉండదు. ఆఫీస్లో ఏదైనా టెన్షన్ అయి ఉంటుంది. నో ప్రాబ్లం. ఏంటి ఇంకా నిద్రపోతున్నారు? ఏమండి ఏమండి లేవండి. ఓ మై గాడ్, లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. మీరు స్నానం చేశారండి? హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఐఎమ్ నాట్ ఫైన్. ఏమైంది? నిద్రే పట్టడం లేదు. ఎందుకో? కళ్ళు మూస్తే నువ్వే, మనసంతా నువ్వే. నీకోసం ఎదురు చూస్తున్నాను. కమాన్, వచ్చేయ్. సారీ అర్జున్, నేను రాలేను. ప్రియా, అవును, ఏదైనా శృతి మించకూడదు. లీవ్ ఇట్ యార్. నా కోసం నువ్వు, నీ కోసం నేను, అంతే. వస్తున్నావా లేదా? నేను రావట్లేదు. సరే, నేనే వస్తాను. ఓకే, నో, నువ్వు రావద్దు. అయితే నువ్వేరా. నువ్వు రాకపోతే నేనే వస్తా. నా మనసు నా మాట వినడం లేదు. ఏంటి, వస్తున్నావా? రమ్మంటావా? నేనే వస్తాను. గుడ్. ఫోన్ పెట్టేస్తా. బాయ్. హలో. అంజలిని. హలో. రాహుల్, నేను అంజలిని. చెప్పు. నిన్ను చూడాలనుంది. ఆఫీస్లో వర్క్ ఉంది. తీసి డస్ట్ బిల్లో వెయ్యి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. రాహుల్, నాకేం చెప్పదు. తొందరగా ఇంటికి వస్తున్నావా లేదా? అది కాదు అంజలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే. హాయ్. హాయ్. ఏంటి ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు? వెదర్ చాలా బాగుంది. అయితే నిన్ను చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. వర్షం పడుతుంది. నాలో అందం నిన్ను చూసి రెచ్చిపోతే, నిన్ను నన్ను బాధ జల్లు కలిపేస్తే. నాలో అందం నిన్ను చూసి రెచ్చిపోతే, నిన్ను నన్ను బాధ జల్లు కలిపేస్తే. ఎక్కడో బాధగా ఉందిరా సుందరా, అక్కడే హాయిగా జరపనా జాతరా. ఉందిరా తొందర అవసరం తీర్చరా.
పాలుగారి ఒంటి పైన పుట్టు మచ్చ నేనవనా బయట కంగులోన దగు చంటి పాపాల నే మారనా ఇద్దరి మధ్యన ఈ సరసము సరిహద్దులు దాటితే ఎంత సుఖం ఇద్దరి మధ్యన ఈ సరసము సరిహద్దులు దాటితే ఎంత సుఖం ఎక్కడో బాధగా మ్మ్. ఉందిరా సుందరా అక్కడే హాయిగా చరబన జాతరా ఎక్కడో బాధగా ఉందిరా సుందరా స్వర్గమైన దేని కంటను లేకపోతే పర్వముండే లాభమేంటి నువ్వు తాకకుంటే సరసకు వచ్చిన చంద్రుడా ఇంక మురిపెము తీర్చరమన్నధుడా తప్పు ఒప్పుకోదుంటి గుబులు ఇక తప్పదంటే తగ్గుతన రే పగలు ఎక్కడో బాధగా మ్మ్. ఉందిరా సుందరా అక్కడే హాయిగా చరబన జాతరా ఎక్కడో బాధగా ఉందిరా సుందరా అసలు నువ్వేమనుకుంటున్నావు? నీలాంటి అందమైన అమ్మాయి పక్కనే ఉంటే హ్మ్, ఇంకా అనుకోవడానికి ఏముంది? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రమ్మంటాం ఏమైనా బాగుందా? మూడొచ్చినప్పుడు రావాలి కానీ నేను ముసుగుదాన్ని పడుకున్నప్పుడు కాదు. మూడ్ రావాల్సింది నాకు, నీకు కాదు. నన్ను ప్రశ్నించే వాళ్ళన్నా ఎదురు చెప్పే వాళ్ళన్నా నాకు నచ్చదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను నీకు అర్పించుకున్నాను. థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్. ఆయనకు అక్కడ ఫుల్ మీల్స్ ఉంటే ఇక్కడ కాఫీ తాగుతాడా? మొద్దు. నీకున్న తెలివితేటలు నాకు లేవు కదా నువ్వు నేర్చుకోవాలి మరి. నువ్వే నేర్పాలి తాగు తాగే